హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు ముగ్గు అనేది వేసుకుంటున్నాను. మీరైతే చూసేయండి ముగ్గుని. ముగ్గునైతే చూసేసారు కదా అండి. నేను ఇప్పుడు వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనకి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్, వాళ్ళకి స్కూల్ ఉంటాయి కదా, లంచ్ బాక్సులు ఇవన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఫ్రీగా ఉంటాము. ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి 2 చెక్కలు, పటిక చెక్కలు, 2 వచ్చేసి లవంగాలు వేసేసుకొని క్యారెట్ రైస్ అనేది చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసుకొని మనం క్యారెట్ తురుము పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఫ్రై అనేది చేసుకోవాలండి క్యారెట్ని. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామంటే మనకి కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది కాబట్టి పసుపు వేసుకొని ఇప్పుడు బఠానీలు కూడా వేసుకొని వీటిని కలుపుకుంటున్నానండి. వీటిని బాగా వేగిన తర్వాత నేను వచ్చి ఇందులో జీలకర్ర, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా వేయించేసుకొని ఇప్పుడు కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వచ్చేసి రైస్ వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని ఇందులో వచ్చేసి మనము మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాల పొడి వేసేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మీరు సాల్ట్ సరిపోయి ముందు వేశారు కదా, అది సరిపోయి ఉంటే ఓకే, సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా లంచ్ బాక్స్లోకి అనేది మీరు క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని. ఇక్కడ 1 మోర్ టిప్ అండి, మనము లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తాం కదా, వెంటనే వేడిది బాక్స్లో పెట్టొద్దండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసామంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. లేదంటే వేడివేడిగా పెట్టామంటే కొంచెం నీరుగా ఉంటుంది, అందువల్ల వాళ్ళు తినలేకపోతారు. ఇలా పెట్టుకుంటే మీరు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లవర్స్తో ఇక్కడ డెకరేషన్ చేసేసుకున్నాను. ఇలా వాటరు పడుతూ శివలింగాన్ని కూడా చాలా బాగుంటుంది, పాజిటివ్నెస్ అండి. ఇలా నా దగ్గర చూడండి బ్రహ్మకమలం ఉంది, అలాగే ఇట్లా చెట్లు అనేది నా బాల్కనీలో చెట్లు ఇలా పెంచుకుంటున్నాను. క్లైమేట్ అనేది చాలా బాగుందండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.